ఆది శంకరాచార్య విరచిత అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు శ్రీ కనకధారా స్తోత్రం భావసహితం. వందే వందారు మందారమిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః. ఆడు తుమ్మెద నల్లని తమాల వృక్షంపై వాలినట్లుగా ఏ మంగళ దేవత యొక్క ఓరచూపు ఆ నీలమేఘశ్యాముడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గల వలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించునుగాక. ముగ్ధాముహిర్విదదతి వదనే మురారే ప్రేమ పాత్ర ప్రణిహితాని గతాగతాని మాలాదుసోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయః. ఒక పెద్ద కమలము చుట్టూత ఆగి ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువెత్తిన ప్రేమను మాటి మాటికిని ప్రసరింపచేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదలననుగ్రహించుగాక. విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్ష మానందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయః. అమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద మానందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిరకనీనిక పద్మనేత్రం భూత్యై భువేన్మమ భుజంగశయనాంగనాయః. తనను భజించు వారికి దేవేంద్ర పదవిని సైతం ఇవ్వజాలినవియో, మానవుడనుభవింపగోరు ఎల్ల ఆనందములకును మూలమైనవియో, దేవత అగుటచే రెప్పపాటు లేనివియో, భగవాన్ విష్ణుమూర్తికి సైతం మన్మథ బాధను కలిగింపగలవియో, అర్ధనిలీమితముగా అంటే మాగన్నుగా చూసినవియు అయిన శ్రీ మహాలక్ష్మీ మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించుగాక. కాళాంబుదాళీ లలితోరసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవా మా తత్సమస్త జగతాం మహనీయమూర్తిర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయః. మబ్బు మధ్యలో మెరయు మెరపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన వక్షస్థలమునందు విలసిల్లు మహనీయమూర్తి సకల జగన్మాత శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సకల శుభములను గూర్చుగాక. ఇందులో వివరణము: భార్య అనురాగాతిశయముచే భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆమెను తన వక్షస్థలమునందు దాచుకొన్నారని పురాణ వచనము. బాహ్యంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయః. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందలి కౌస్తుభమణినాశ్రయించి దాని లోపల వెలుపల కూడా ఇంద్రనీల మణిహారము వంటి ఓరచూపులను ప్రసరింపచేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి
నాకు శ్రేయస్సును చేకూర్చుగాక. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమర్దని మన్మథేనా మయ్యాపతేత్తిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయః. దేని ప్రభావము చేత మన్మధుడు సమస్త కళ్యాణ గుణాభిరాముడైన శ్రీ మహావిష్ణువు యొక్క మనసునందు ఆయనను మన్మథ బాధకు గురి చేయడం ద్వారా మొదటిసారిగా స్థానం సంపాదించుకొన్నాడో ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మరియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించుగాక. ఉద్యాత్తయాను పవనో ద్రవిణాంబుధారా మస్మిన్న కించన విహగ్న శిశౌ విషణ్ణే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహాం. లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు ఈ దరిద్రుడనడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనడి చల్లని గాలితో కూడుకొని వీచి ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా దూరముగా తొలగద్రోసి నా మీద ధనమనడి వానసోనలను ధారాళముగా కురియించుగాక. ఇందులో విశేషార్థము 2వ పాదమునందలి అకించన శబ్దమునకు దరిద్రుడనియు పాపములు లేనివాడనియు 2 అర్థములు కలవు. ఇష్టావిశిష్టమతయోపి నరాయయాదయాత్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయః. ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన జ్ఞానులు పండితులు తేలికగా స్వర్గధామమున సుఖించెదరో విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగులతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయ తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. విష్ణుమూర్తికి భార్య అయిన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగి అయిన అపరాజితగా, శాకంబరీదేవిగా ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి స్థితి ప్రళయలీలను సాగించుచున్నదో ఆ విశ్వాత్మకుడైన పరమపురుషుని ఏకైక ప్రియురాలికి నమో నమః. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. శుభములైన శ్రౌత స్మార్త కర్మలకు సముచిత ఫలములనొసంగు వేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపరచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. 100 దళముల పద్మములపై ఆసీనురాలైన శక్తి స్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టి స్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. పద్మము వంటి ముఖము కలిగిన మంగళ దేవతకు నమస్కారము. పాలకడలిని తన జన్మస్థానముగా కల శ్రీ పద్మాలయాదేవికి వందనము. అమృతమునకు
దానితో పాటుగా ఉద్భవించిన చంద్రునికి తోబుట్టువైన మా దేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమాస్పదురాలైన లోకమాతకు దండములు. నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్గాయుధవల్లభాయై. బంగారు పద్మమునే తన పీఠముగా అధివహించియున్న శ్రీ మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్న ప్రభుత్వము వహించియున్న శ్రీ భార్గవీమాతకు వందనము. దేవదానవ మనుష్యాదులందరి పట్లను దయచూపజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్గమను ధనస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చునదైన శ్రీ కమలాదేవికి దండములు. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై. బ్రహ్మ యొక్క మానసపుత్రులలో ఒకడైన భృగువను ఋషి యొక్క వంశమునందుద్భవించినదియు లోకోత్తరమైన భర్తృవాల్లభ్యమును చూరగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమునధివహించియున్నదియు కమలములే తన ఆలయములుగా గలదియునగు శ్రీ ముకుంద ప్రియా దేవికి నమస్కారము. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై. కమలముల వంటి కన్నులు గల కాంతి స్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను కన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవదానవ మనుష్యాదులచే పూజింపబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తెయగు శ్రీదేవికి దండములు. విశేషార్థము. ఇచట కమలముల వంటి కన్నులనగా కమలముల వలె అందమైన కన్నులని లోకాన బోధము. పూర్వ వ్యాఖ్యాతలందరూ అట్లే వ్యాఖ్యానించి ఉన్నారు. కానీ దీని నిజమైన అర్థము వేరు. దేవతల కన్నులు మనుష్యుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎర్రగా నుండును. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మమేవ మాతరని సంకలయంతు మాన్యే. దేవతలందరిలోనూ మాన్యురాలవైన ఓ మహాలక్ష్మి, మేము నీకు చేయు వందనములు మాకు సంపదలను కలిగించునవి, మా యొక్క సమస్త ఇంద్రియములను సుఖపెట్టునవి. అవి రాజాధిరాజత్వమును సైతం ప్రసాదింపజాలినవి. పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనవి. అవి నన్నెల్లప్పుడూ పసిబిడ్డ వలె పట్టుకొనియుండుగాక. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారీ హృదయేశ్వరీం భజే. హే మహాలక్ష్మి, ఎవరి కటాక్షమును కోరుచు మనసా వాచా కర్మణ ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను. సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. అందమైన దాన,
కమలముల వంటి కన్నులును చేతులును కలదాన, మిక్కిలి తెల్లనైన దువ్వలు వల తోడను, గంధపు పూత తోడను, పూలదండల తోడను ప్రకాశించుదాన, విష్ణుమూర్తికి ప్రేయసివైన దాన, ముల్లోకములకున్న సంపదలననుగ్రహించుదానా, హే భగవతి శ్రీ మహాలక్ష్మి నాయందు సంప్రీతురాలవు కమ్ము. దిగ్దంతిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాద గృహిణీమమృతాప్తిపుత్రీం. అభ్రము, కపిల, పింగళాదులైన దిగ్గజముల భార్యలు, ఆడేనుగులు, బంగారు కలశముల యందు పవిత్రమైన గంగ నుండి పట్టితేగ, ఆ పరిశుద్ధమగు జలముతో అనునిత్యమును స్నానము చేయు జగజ్జననియు, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుని ఇల్లాలును, పాలకడలి యొక్క కూతురును అగు శ్రీ శ్రీ మహాలక్ష్మి భగవతిని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను. కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైర్ అవలోకయ మామకించినానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయః. అమ్మా కమలాదేవి, దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందరికంటే ముందు పాత్రుడవైన వాడను నేనే. నా మాటలలో కృత్రిమత్వం అంటే నటన లేదు కనుక నీ కరుణాపూరిత కటాక్షముల ఓరచూపులతో నన్నొక మారు చూడుము తల్లి. దేవి ముకుందప్రియా. బిల్వాటనీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మారేడు చెట్ల తోట మధ్యలో 1000 దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతి నుండి జార విడుచుచున్నదియునైన శ్రీ మహాలక్ష్మి భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను. వివరణము: అష్టాపదం అనగా బంగారము, సంవిష్ట అనగా నిదురించునది అని అర్థము. కానీ ఆ అర్థమిచ్చుట పొసగదు. నివిష్ట ప్రయోగమును బట్టి ఇమిడినది అని చెప్పుకొనవలసియుండును. కమలాసన పాణినా లలాటే లిఖితామర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరం ఘ్రీణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ధనికుల ఇళ్ల ముంగిట పడిగాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుడు ఈ హీనజీవి యొక్క నుదుటన వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచివేయుమమ్మా. తల్లి శ్రీ మహాలక్ష్మి. విశేషార్థము: శ్రీ మహాలక్ష్మి భగవతి యొక్క ఎడమకాలి తన్నులు కూడా ఎవరికిని అంత సులభముగా లభింపవని భావము. అంభోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. హే పద్మాలయాదేవి, నీ పుట్టినిల్లు కమలము, మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పరచుకొని దానిని నీ కేళీ గృహముగా చేసుకొనుము. విశేషార్థము: ఇచట ఆదిశంకరులు కేవలము నా ఇంటికి వచ్చి యుండుమనుట లేదు, నా హృదయమునందే నిలకడగా ఉండుమనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కానీ
హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మటుకు భక్త పరాధీనురాలు కనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము. లక్ష్మీదేవిని సంపదల కొరకు ఉపాసించుటొక్కటే చాలదు. సంపదలు సిద్ధించిన పిమ్మట కూడా ఆమె చేసిన మేలు మరువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము. స్తువంతి ఏ స్తుతిభిరమాభీరస్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే బుధభావితాశయాయః. ఎవరైతే ఈ స్తుతి పూర్వములైన శ్లోకములతో వేదమాతయు జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మి భగవతిని ప్రతి దినమును స్తోత్రము చేయుదురో వారు తమ సద్గుణముల చేత ఇతరుల కంటే అధికులై విద్వాంసుల చేత గౌరవింపబడుచు మిక్కిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు. విశేషార్థము: విద్వాంసుల చేత గౌరవింపబడుటయే లౌకిక జీవన పరమార్థము. అది విజ్ఞాన సముపార్జనము వలననే సిద్ధించును. అనగా ధనమునకు సహితము విజ్ఞాన సముపార్జనమే ధ్యేయము. ఫలశ్రుతి: కనకధారాస్తవం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం స కుబేర సమో భవేత్. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూర్చిన ఈ కనకధారా స్తవమును దినమునకు 3 సారులు అనగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో పారాయణము చేసిన వారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు. ఇతి శ్రీ ఆదిశంకరాచార్య విరచిత అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు శ్రీ కనకధారా స్తోత్రము భావసహితము.